ప్రియులారా, మీ జీవితంలో ఎప్పుడైనా మీరు రాత్రింబవళ్ళు కష్టపడి సాధించిన ఒక గొప్ప విజయాన్ని లేదా ఘనతను ఎవరైనా క్షణాల్లో తమ ఖాతాల్లో వేసుకుంటే ఎంత బాధనిపిస్తుందో ఆలోచించారా? లేక మీ శ్రమకు రావలసిన పేరు, ప్రఖ్యాతలు మరొకరికి వెళ్ళినప్పుడు మీ హృదయం ఎంతగా గాయపడిందో గుర్తుందా? మనుషులమైన మనమే మన ఘనతను ఇంకొకరు దొంగిలిస్తే తట్టుకోలేనప్పుడు, ఈ విశాల విశ్వాన్ని, మిమ్మల్ని, నన్ను, మనల్నందరినీ సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు తన మహిమను మరొకరికి ఎలా ఇస్తాడు? ప్రియులారా, మనం ప్రతిరోజు చేసే పరలోక ప్రార్థన చివరిలో రాజ్యమును, శక్తియు, మహిమయు నిత్యము నీవయున్నవి అని గొంతెత్తి పలికే ఆ మాటల వెనుక ఏ పరలోక రహస్యము దాగి ఉందో తెలుసా? అది కేవలము ప్రార్థన ముగించడానికి చెప్పే సాంప్రదాయపు మాటలు మాత్రమే కాదు. పరలోకములో కోటానుకోట్ల దేవదూతలు నిరంతరం పాడుతున్న ఆరాధన స్వరమది. ఈ రాత్రి మీ జీవితంలో మీరు మోస్తున్న కిరీటాలను దేవుని పాదాల చెంత ఉంచి పరలోక ఆరాధనలో పాలు పంచుకోవడానికి మీ హృదయము సిద్ధముగా ఉందా? అయితే ఒక నిమిషము కళ్ళు మూసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోక తండ్రి, సర్వాధికారి అయిన యేసయ్య, ఈ ప్రశాంతమైన రాత్రివేళ మీ దివ్య సన్నిధికి వస్తున్నాం. పగటి సమయమంతా మమ్మల్ని మెరకల చాటున కాపాడి, ఈ సమయంలో మీ సత్యమును ధ్యానించడానికిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. అయ్యా, ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డతో మీరు నేరుగా మాట్లాడండి. వారి హృదయాలలో ఉన్న భయాలు, ఆందోళనలు తొలగిపోయి మీ పరిశుద్ధాత్మ శాంతి, ఆనందము వారిని ఆవరించునుగాక. వింటున్న ప్రతి ఒక్కరూ మీ ఆరాధికులుగా మారడానికి మీ కృపను అనుగ్రహించుమని యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, యేసు ప్రభు మనకు ప్రార్థన నేర్పించినప్పుడు ప్రార్థన ముగింపును దేవుని నిత్యత్వపు మహిమతో నింపారు. దీని వెనుక ఉన్న చారిత్రక మరియు ఆత్మీయ నేపథ్యాన్ని మనము అర్థము చేసుకోవాలి. అపోస్తలుడైన యోహాను పద్మాసు అనే నిర్జనమైన ద్వీపంలో ఒంటరిగా శ్రమలు అనుభవిస్తున్న కాలములో దేవుడు ఆయనకు పరలోక ద్వారాలను తెరిచి ఒక అద్భుతమైన దర్శనాన్ని చూపించాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో యోహాను పరలోకపు నిజమైన ఆరాధనను చూశాడు. అక్కడ ఏముంది? ఒక అద్భుతమైన సింహాసనము. ఆ సింహాసనము చుట్టూ ఇంద్రధనుసు కాంతి. దాని చుట్టూ 24 పెద్దలు, 4 జీవులు మరియు లెక్కలేనన్ని వేలాది దేవదూతలు ఆసీనుడై ఉన్న దేవునికి నిరంతర ఆరాధన సమర్పిస్తున్నారు. అక్కడ పరలోకములో స్తుతి ఎప్పుడూ ఆగదు. దేవుడు అపోస్తలుడైన యోహాను ద్వారా ఈ దర్శనాన్ని మనకెందుకు రాయించాడంటే, పరలోకములో ఏ ఆరాధనైతే నిరంతరము జరుగుతుందో భూమిపై ఉన్న విశ్వాసులు కూడా అదే ఆరాధనాత్మతో ప్రార్థించాలని తెలియజేయడానికే. ప్రియులారా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10 మరియు 11వ వచనాలలో ఒక అద్భుతమైన దృశ్యము మనకు కనిపిస్తుంది. సింహాసనము చుట్టూ కూర్చున్న 24 పెద్దలు తమ తలలపై ఉన్న బంగారు కిరీటాలను తీసి సింహాసనముపై ఆసీనుడై ఉన్న దేవుని పాదాల ముందు ఉంచుతున్నారు. కొంచెం ఆలోచించండి. కిరీటం అంటే ఏమిటి? అది ఒక రాజుకు ఉండే అత్యున్నతమైన గౌరవము. అది అధికారానికి, విజయానికి, శ్రమకు లభించిన ప్రతిఫలానికి గుర్తు. ఆ పెద్దలకు ఆ కిరీటాలు ఊరికే రాలేదు. వారు విశ్వాస పోరాటములో గెలిచి
పొందుకున్న బహుమానాలు అవి. కాని పరలోకములో దేవుని మహిమను చూసిన ఆ నిమిషములో వారు తమ కిరీటాలను తమ తలపై ఉంచుకోవడానికి అర్హత లేదని గ్రహించారు. మా దేవుడును ప్రభువునైన మా రాజు, సమస్తమును సృష్టించిన నీవే మహిమను, ఘనతను, ప్రభావమును పొందుటకు అర్హుడవు అని బిగ్గరగా పాడుతూ తమ కిరీటాలను దేవుని సింహాసనం ముందు పడవేశారు. వారెంతటి గొప్ప సత్యాన్ని గ్రహించారో తెలుసా? తమకు లభించిన ప్రతి విజయము, ప్రతి కిరీటము, ప్రతి గౌరవము దేవుని ఉచితమైన కృప ద్వారానే లభించిందని వారు ఎరిగారు. అందుకే తమ మహిమను తమ దగ్గర ఉంచుకోకుండా దేవుని పాదాల దగ్గర పోశారు. మరి దేవుడు తన మహిమను మరొకరికి ఎందుకు ఇవ్వడు? యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనములో దేవుడు స్పష్టముగా ప్రకటిస్తున్నాడు. నేనే యెహోవాను, నా మహిమను మరొకరికి ఇవ్వను అని. ఇది దేవునికి ఉన్న గర్వము కాదు, అది ఆయన స్వంతము. ఈ సృష్టి అంతటికీ మూలము ఆయనే. సూర్యుడు నుండి కాంతిని పొందే చంద్రుడు ఈ వెలుగు నాది అని ఎలా చెప్పుకోలేడో, దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకుంటున్న మనిషి కూడా ఈ విజయము నా స్వయము కృషి అని చెప్పుకోలేడు. యెషయా ప్రవక్త దేవుని మహిమను చూసినప్పుడు, అయ్యో, నేను నశించితిని అని సాగిలపడ్డాడు. పౌలు మరియు శీల అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయములో ఆ రాత్రి వేళ ఒళ్ళంతా గాయాలతో చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు కూడా దేవుని శక్తిని, మహిమను తలంచుకుంటూ స్తుతి గీతాలు పాడారు. వారు సమస్యలను చూడలేదు, తమ గాయాలను కూడా చూడలేదు. దేవుని మహోన్నతమైన నామమును మాత్రమే చూశారు. అప్పుడు ఏమైంది అనంటే, భూమి కంపించింది, చెరసాల తలుపులు బ్రద్దలయ్యాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి. స్తుతి అనేది పరిస్థితులు మారిన తర్వాత చేసే ప్రతిస్పందన మాత్రమే కాదు, దేవుని అద్భుత శక్తి మన జీవితాల్లోనికి రావడానికి మార్గము సుగమము చేసే మహాశక్తి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ రహస్యము ఏమిటంటే, యేసు నేర్పిన ప్రార్థన ప్రారంభము పరలోకమందున్న మా తండ్రి అని దేవుని వైపు చూపుతో మొదలవుతుంది. ముగింపు రాజ్యమును, శక్తియు, మహిమయు నిత్యము నీవై ఉన్నవి అని మళ్ళీ దేవుని వైపు చూపుతూ ముగుస్తుంది. అంటే మన ప్రార్థనకు కేంద్ర బిందువు మన సమస్యలు కాదు, మన అవసరాలు కూడా కాదు, దేవుడు మాత్రమే. మన ప్రార్థనలో మన కష్టాలను, నిరాశలను, రోగాలను దేవుని పాదాల దగ్గర పెడతాము. కాని ముగించేటప్పుడు, ప్రభువా, నా సమస్య ఎంత పెద్దదైనా నీ రాజ్యము, నీ శక్తి, నీ మహిమ దానికంటే చాలా పెద్దవి అని విశ్వాసముతో దేవుణ్ణి హెచ్చిస్తాం. ఇది మన హృదయ దృష్టిని భూమి మీద నుండి పరలోకము వైపు తిప్పుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నాకు కొన్నేళ్ల క్రితము పరిచయమైన ఒక పారిశ్రామికవేత్త సాక్ష్యం ఇక్కడ నాకు గుర్తుకు వస్తుంది. ఆయన సున్నా నుండి తన వ్యాపారాన్ని ప్రారంభించి దేవుని కృప వల్ల కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మొదట్లో ఆయన ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళేవాడు, దేవునికి సమస్త మహిమను ఇచ్చేవాడు. కాని రాను రాను వ్యాపారంలో లాభాలు పెరిగేసరికి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చేసరికి ఆయన హృదయంలో తెలియకుండానే గర్వము ప్రవేశించింది. నా తెలివితేటలు, నా రాత్రింబవళ్ళ కష్టము వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అనుకోవడం మొదలుపెట్టాడు. ప్రార్థన తగ్గింది, దేవుని ప్రాధాన్యత పోయింది. 1 సంవత్సరములో ఊహించని విపత్తు వచ్చింది. ఆయన భాగస్వామి ఆయనను మోసము చేయడము, పెద్ద ఎత్తున అప్పుల పాలు కావడము, ఒకేసారి తన కంపెనీలు మూతపడే పరిస్థితి రావడము జరిగాయి.
ఆయన రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. రాత్రిళ్ళు నిద్రపట్టక భయాందోళనలతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న సమయంలో ఒకరోజు రాత్రి మన ఛానల్లోని ఆత్మీయ వాక్యాన్ని వినడము తటస్థించింది. ఆ రాత్రి వాక్యము ఆయన హృదయాన్ని గుచ్చింది. దేవుడిచ్చిన హెచ్చరికను ఆయన గ్రహించాడు. వెంటనే మోకాల్లోని కన్నీళ్లతో ప్రార్థించాడు. ప్రభువా, నన్ను క్షమించు. నువ్విచ్చిన విజయాన్ని, శ్రేయస్సును నాది అని చెప్పుకున్నాను. నీ మహిమను నేను దొంగిలించాను. నా తెలివి అనే కిరీటాన్ని, నా ధనము అనే కిరీటాన్ని ఈరోజు నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నా సమస్తము నీదే అని ఏడుస్తూ తన హృదయాన్ని దేవుని పాద సన్నిధిలో సమర్పించుకున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, గమనించండి. ఆ రాత్రి ఆయన పొందుకున్న శాంతి మాటల్లో చెప్పలేనిది. ఆ తర్వాత దేవుడు అద్భుతముగా తలుపులు తెరిచాడు. అప్పులన్నీ తీరిపోయాయి. మళ్ళీ వ్యాపారము నిలదొక్కుంది. కాని ఈసారి ఆయన మారాడు. ఇప్పుడు ఆయనకు ఏ విజయం వచ్చినా మొట్టమొదట మోకాల్లోని యేసయ్యా, ఈ మహిమ నీకే అని దేవునికి సాగిల పడసాగాడు. ఈ రాత్రి ఈ సందేశము వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, మీ జీవితంలో మీరు మోస్తున్న కిరీటాలేమిటి? మీ ఉద్యోగమా? మీకున్న సమాజంలోని హోదానా? మీకున్న విద్యా అర్హతలా? మీకున్న ఆస్తులా? లేదా మీ కుటుంబమా? మీ పిల్లల ప్రతిభనా? చాలాసార్లు మనము జీవితంలో ఏదైనా సాధించినప్పుడు నేను కష్టపడ్డాను కాబట్టి ఇది సాధ్యమైంది అని అనుకుంటాము. కానీ ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించండి. మీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? మీకు ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? మీరు శ్రమించడానికి బలాన్ని ఇచ్చింది ఎవరు? అంతా ఆ దేవుని కృపయే కదా! అలాగే కొన్నిసార్లు మనం ఆందోళనతో ప్రార్థిస్తాం. దేవుడా, నా అప్పులు తీరుస్తావా? నా అనారోగ్యము నయము చేస్తావా? నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని భయపడుతూ ఉంటాము. కాని ప్రార్థన ముగింపులో మహిమ నీకే అని చెప్పినప్పుడు మనము దేవుణ్ణి ప్రకటిస్తున్నాం. ప్రభువా, నా పరిస్థితులు ఏవైనా నా దేవుడవు నీవే, మహిమ పొందే అర్హుడవు నీవే అని మన భయాన్ని విశ్వాసంగా మారుస్తున్నాం. దేవుడు ఆలస్యము చేస్తాడు కాని ఆయన ఎప్పుడూ ఎన్నడూ ఎవరిని విస్మరించడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సత్యము మన కుటుంబాల్లో కూడా ఎంతో అవసరము. భార్య భర్తలారా, మీ దాంపత్య జీవితంలో ఒకరినొకరు హెచ్చించుకోవడము, ఒకరిపై ఒకరు ఆధిపత్యము చెలాయించడము కాదు. మీ కుటుంబాన్ని దేవుని పాదాల దగ్గర సమర్పించండి. భర్త తన కుటుంబాన్ని నడిపించే అధికారము అనే కిరీటాన్ని, భార్య తన ఇంటిని దిద్దే నైపుణ్యము అనే కిరీటాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లల విజయాలను చూసి గర్వపడకండి. వారికొచ్చిన మంచి ఉద్యోగాలు, మంచి మార్కులు దేవుడిచ్చిన వరాలని గ్రహించి దేవునికి మహిమను చెల్లించండి. మీ కుటుంబంలో దేవునికి మొదటి స్థానమిచ్చినప్పుడు అక్కడ శాంతి, సంతోషము, ఐక్యత నిత్యము వెల్లువిరుస్తాయి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో మీరెలాంటి శ్రమల్లో ఉన్నా నిరాశపడకండి. ఎందుకంటే మీరు ఒంటరిగా లేరు. మీరు దేవుడు మీతో ఉన్నాడు. ఈ సమయంలో మీ కన్నీళ్లు, ఈనాటి మీ కన్నీళ్లు రేపటి సాక్ష్యముగా మారబోతున్నాయి. దేవుడు మీ కొరకు నిరంతరము ఆయన పని చేస్తూనే ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీరెదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఉద్యోగము లేక పడుతున్న వేదన కావచ్చు, వాటన్నిటికంటే నేను ఆరాధిస్తున్న నా దేవుని శక్తి మహా గొప్పది. విశ్వాసముతో నిలబడిన ప్రతి అడుగు దేవుని మహిమను చూస్తుంది. ప్రార్థన ఎప్పుడు కూడా వృథా కాదు. ఎందుకంటే ఆయన మూసిన ఆ తలుపు వెనక ఒక గొప్ప ప్రణాళిక దాగి ఉంటుంది.
అది సరి అయిన సమయము వచ్చినప్పుడు ఆయన మీకిచ్చే దేవుడయ్యున్నాడు. మనం చేసే ప్రార్థన కేవలం మన కోరికల చిట్టాను దేవుని ముందుంచడము కాదు. ప్రార్థన అంటే పరలోకపు వాతావరణాన్ని మన భూమి మీదికి, మన హృదయంలోనికి, మన గృహంలోనికి ఆహ్వానించడం. మనం ప్రార్థన చివరిలో దేవుని మహిమను హెచ్చించినప్పుడు సాతాను శక్తి బెరికిపోతుంది. మన హృదయంలో ఉన్న ఆందోళనలు తొలగిపోయి పరలోకపు సమాధానము మనలను ఆవరిస్తుంది. అందుకే ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఈ వాక్యము నుండి మనము నేర్చుకోవలసిన ముఖ్యమైన జీవిత పాఠము ఏమిటంటే, మన జీవితంలో పొందుకునే ప్రతి చిన్న, పెద్ద ఆశీర్వాదానికి దేవునికే మహిమను చెల్లించాలి. మన స్వయం మహిమను దేవుని పాదాల చెంత ఉంచినప్పుడే పరలోకపు అపరిమితమైన కృప మన జీవితాల్లో ప్రవహిస్తుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. మీ శ్రమను, మీ భారాలను, మీ విజయాలను దేవుని పాదాల చెంత ఉంచడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? మీరు ప్రార్థన ముగించేటప్పుడు మీ భయాలన్నీ మాయమై దేవుని ప్రశాంతత మీ హృదయాన్ని నింపునుగాక. దేవుని ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఆయనే మీ కేడము, ఆయనే మీ నిరీక్షణ. రండి, ఇప్పుడు మనమందరము వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మన రెండు చేతులెత్తి ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో ఆయన మహిమను కొనియాడుతూ ప్రార్థిద్దాం. మహా పరిశుద్ధుడవు, మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన శ్రేష్టమైన నామానికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి వేళ, ఈ రాత్రి కాల ప్రార్థన ద్వారా మీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తున్నాను. తండ్రి, వారి జీవితాల్లో ఉన్న సమస్త భారాలను, భయాలను, ఆందోళనను మీ పాదాల చెంత ఉంచుతున్నాను. తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తంతో తాకండి. వారి శరీరాలకు సంపూర్ణ స్వస్థతను, బలాన్ని అనుగ్రహించండి. అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు అద్భుతమైన మార్గాన్ని తెరిచి వారి అవసరాలన్నిటినీ మీ ఐశ్వర్యము చొప్పున తీర్చమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఉద్యోగాల కోసము, వివాహాల కోసము, గర్భఫలము కోసం ఎదురుచూస్తున్న నీ బిడ్డల ప్రార్థనలను ఆలకించండి. నీ సరైన సమయంలో వారికి శ్రేష్టమైన ఈవులను దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. కుటుంబాలు సమాధానము లేక గొడవలతో నలిగిపోతున్న వారి హృదయాలను మీ ప్రేమతో నింపండి. ప్రభువా, విశ్వాస జీవితంలో నిరాశపడి ఒంటరి తనముతో కన్నీళ్లు కారుస్తున్న నీ బిడ్డలకు నీ సమాధానాన్ని ఇవ్వండి. ఈ రాత్రి నీ బిడ్డలకు ప్రశాంతమైన నిద్రను, విశ్రాంతిని అనుగ్రహించండి. పీడకలలు, భయాలు వారిని తాకకుండా నీ దూతల కావలి ఉంచండి. రేపటి నూతన దినాన్ని నీ మహిమార్థము చూడటానికి సహాయము చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నిత్యము నీకే చెల్లిస్తూ మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, పరలోక ప్రార్థన సిరీస్లో మనము చివరి ఘట్టానికి చేరుకున్నాం. రేపటి ఎపిసోడ్ 5 చివరి భాగములో మనం ప్రతి ప్రార్థన చివరి చెప్పే ఆ చిన్న పదము కేవలము 2 అక్షరాల పదం ఆమెన్ వెనుక ఉన్న హెబ్రీ ఆత్మీయ అర్థమేమిటి, ప్రారంభ క్రైస్తవ సంఘారాధనలో ఈ పదానికి ఉన్న శక్తివంతమైన స్థానమేమిటి, మరియు యేసు నేర్పించిన పరలోక ప్రార్థన మొత్తము మన జీవితాలను నిత్యత్వానికి ఎలా సిద్ధపరచగలదో భావోద్వేగపూరితమైన ముగింపుతో తెలుసుకుందాం. రేపటి సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఆత్మీయ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మరి మీ ఆత్మీయ అనుభవాన్ని క్రింద ఉన్న కామెంట్ బాక్సులో ఆమెన్ అని టైప్ చేయడం ద్వారా వ్యక్తపరచండి.
ఈ వాక్యము ద్వారా మరికొందరు ఆశీర్వదించబడటానికి ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, కనీసము ముగ్గురికి మీ వాట్సాప్ గ్రూప్లలో లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. మీ వద్ద ఏమైనా ప్రత్యేక ప్రార్థన అభ్యర్థనలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా పంపండి, లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేయండి. మీకోసము ప్రార్థించడానికి నేను సిద్ధముగా ఉంటాను. ప్రతిదినము ఇలాంటి ఆత్మీయ సందేశాలు పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.